హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ ఎందుకు వచ్చేసానండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం, నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్. సో ఎవ్రీ సండే మనం వీక్లీ అనాలిసిస్ నుంచి స్టార్ట్ చేస్తాం కాబట్టి ఇప్పుడు కూడా మనం వీక్లీ అనాలిసిస్ నుంచి చేసుకుందాం. సో హయ్యర్ టైం ఫ్రేమ్ నుంచి అనాలిసిస్ చేస్తుందంటే మనకు ఒక క్లియర్ పిక్చర్ అనేది ఉంటుంది. ఫస్ట్ హయ్యర్ టైం ఫ్రేమ్ ఒక ట్రెండ్ తెలుసుకున్న తర్వాత మనం చిన్న టైం ఫ్రేమ్లో ట్రెండ్ తెలుసుకున్నాం అనుకోండి, ప్రాపర్గా ఉంటుంది. ఓకే, సో యాజ్ ఆఫ్ నో నిఫ్టీ మనం చూసాం అనుకోండి, ఈ వీక్లో నిఫ్టీ వచ్చేసి న్యూ ఆల్ టైమ్ హైస్ మార్కెట్ అయితే టెస్ట్ చేసింది. అండ్ మార్కెట్ 26,310 చేసింది. ప్రీవియస్లీ మనం చూసాం అనుకోండి, ఆల్ టైమ్ హైస్ 26,277 ఆల్ టైమ్ హైస్. సో దానికన్నా పైకి వెళ్ళింది, బట్ మార్కెట్ దాని పైన అయితే క్లోజ్ చేయలేదు, బట్ హై అయితే చేసింది. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూసాం అనుకోండి, బ్యాంక్ నిఫ్టీ అయితే ఆల్రెడీ ఆల్ టైమ్ హైస్లో ట్రేడ్ అవుతుంది. అండ్ సెన్సెక్స్లో చూసాం అనుకోండి, సెన్సెక్స్ కూడా ప్రీవియస్లీ మనం చూసినట్టయితే ప్రీవియస్ హై వచ్చేసి మనకి 85,978 ఆల్ టైమ్ హైస్. అండ్ ఇప్పుడు మీరు చూసారనుకోండి 86,055 ఆల్ టైమ్ హై ఉంది. సో ఇక్కడ మనకి క్లోజింగ్ ఇక్కడ కూడా సెన్సెక్స్లో మనకు కనిపించట్లేదు. అండ్ నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ రెండు కూడా మనకి బులిష్ మొమెంటం ఉండే ఈ వీక్లో. కాకపోతే మనకి క్లోజింగ్ వచ్చేసి వీక్లీలో మనం చూసామనుకోండి, సో చార్ట్ పైన ఆల్ టైమ్ హైస్కి దగ్గరలో ఒక రివర్సల్ క్యాండిల్ ఫామ్ చేసింది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఒక డోజీ క్యాండిల్ ఫామ్ చేసింది, ఒక రివర్సల్ క్యాండిల్, కాకపోతే బులిష్ రివర్సల్ క్యాండిల్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఏదైతే హై ఉందో అది ఇంపార్టెంట్, 26,310 హై ఇంపార్టెంట్, 26,310 వీక్లీలో హై, ఇది వీక్లీ హై ఇంపార్టెంట్. అండ్ డౌన్ సైడ్లో 25,840 లెవెల్ ఇంపార్టెంట్ లో, ఈ లో కూడా ఇంపార్టెంట్. సో మార్కెట్ ఇక్కడ ప్రీవియస్ క్యాండిల్ మీరు చూసారనుకోండి, ప్రీవియస్ క్యాండిల్ ఒక లో కూడా దాని కింద ఉంది, హై కూడా దీనిపైన ఉంది. సో 2 వీక్స్ ఒక హైస్ అండ్ లోస్ ఈ లెవెల్స్ 26,310 అండ్ 25,840 లెవెల్ డౌన్ సైడ్లో సపోర్ట్. సో రెండు లెవెల్స్ మార్క్ చేసుకోండి చార్ట్ పైన. సో హయ్యర్ టైం ఫ్రేమ్లో ఏదైతే లెవెల్స్ ఉంటాయో అది ఇంట్రాడేలో మనకి ప్రాపర్గా అదే పాయింట్ నుంచి మార్కెట్ ఒకవేళ సపోర్ట్ తీసుకోవడం కానీ, రెసిస్టెన్స్ ఫేస్ చేయడం కానీ, లేకుంటే బ్రేక్అవుట్ కానీ ఫేక్అవుట్ కానీ ఇదే లెవెల్స్ నుంచి జరుగుతాయి అనమాట మోస్ట్ ఆఫ్ ద టైమ్. సో వీక్లీలో ఉన్న లెవెల్స్ చాలా ఇంపార్టెంట్. సో మార్కెట్ ఇక్కడ మనం చూసినట్టయితే 25,840 లెవెల్ దగ్గర మల్టిపుల్ టైమ్స్ మార్కెట్లో ఈ లెవెల్స్ని రెస్పెక్ట్ చేసిన లెవెల్, ఇది ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్. యాజ్ ఆఫ్ నో మార్కెట్ 26,000 లెవెల్ పైన ఉన్నంతసేపు మార్కెట్ని పాజిటివ్గానే చూడొచ్చు. అండ్ మనకి డైలీ టైం ఫ్రేమ్లో మనం చూసినా సరే, ఇక్కడ మన డైలీ టైం ఫ్రేమ్లో కూడా ఒక పాజిటివ్ స్ట్రక్చరే మనకి కనిపిస్తుంది. ఇక్కడ మనం చూస్తే డైలీ టైం ఫ్రేమ్ నిఫ్టీది, ఇక్కడ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్ మనం చూసామనుకోండి, మార్కెట్ దానికన్నా ముందు ఇక్కడ మీరు చూసినట్టయితే స్ట్రాంగ్ బులిష్ క్యాండిల్, మార్కెట్ ఆల్మోస్ట్ ఇక్కడ 3 డేస్ ఒక హైస్ని బ్రేక్ చేసింది. దాని తర్వాత మార్కెట్లో 2 రివర్సల్ క్యాండిల్స్. మార్కెట్ ఇక్కడ సింపుల్ ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. మార్కెట్ ఒకవేళ ఏదైతే 2 హైస్ ఉన్నాయో 2 డేస్ ఒక హైస్ని మార్కెట్ కనుక బ్రేక్ చేసింది అనుకోండి, ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ మార్కెట్ ఈ 2 డేస్ ఒక లో బ్రేక్ చేసింది అనుకోండి, కొద్దిగా డౌన్ సైడ్ మళ్ళీ పుల్ బ్యాక్ కోసం రావచ్చు. అది ఎక్కడి వరకు రావచ్చు అనేది చూపిస్తాను. సో ఇక్కడ కూడా మీరు సింపుల్గా ఒక లెవెల్స్ డ్రా చేసుకోండి. ఇక్కడ నేను ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేస్తాను. ఒకటి వచ్చేసి మనకి 26,000కి లెవెల్స్కి దగ్గరలో, అండ్ ఇంకొకటి వచ్చేసి మీకు ఇక్కడ ప్రీవియస్ ఏదైతే క్యాండిల్ ఉందో, సో ప్రీవియస్ ఏదైతే క్యాండిల్ ఉందో ఆ లో దగ్గరలో 26,100 లెవెల్ దగ్గర మార్కెట్లో ఇక్కడ మనకు ఒక లెవెల్ డ్రా అవుతుంది. ఆ 26,000 లెవెల్ దగ్గర ఒక లెవెల్ డ్రా అవుతుంది. ఓకే, సో మార్కెట్ ఇక్కడ నుంచి కొద్దిగా డౌన్ సైడ్ వచ్చినా సరే 26,000 లెవెల్ నుంచి మార్కెట్ బౌన్స్ చేయొచ్చు అండ్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో డిప్ ఆన్ బై ప్లాన్ చేయొచ్చు ఇక్కడ. అండ్ 26,000 లెవెల్ కిందికి వెళ్తే అప్పుడు మార్కెట్ కొద్దిగా వీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే 26,000 లెవెల్ ఒక సైకలాజికల్ లెవెల్, ఆ లెవెల్ కిందికి వచ్చింది అనుకోండి ప్రైస్, అప్పుడు 25,840 ఆర్ 25,900 వరకు మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో యాజ్ ఆఫ్ నో వ్యూ వచ్చేసి పాజిటివ్ ఉంది. ట్రెండ్ హయ్యర్ టైం ఫ్రేమ్లో మన పాజిటివ్ ట్రెండ్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ కూడా మీరు చూసినట్టయితే సైడ్ వేస్ టు బులిష్ యాక్షన్ మనకి 2 డేస్ నుంచి ఉంది. అండ్ ఇక్కడ 2 డేస్ ఒక రివర్సల్ క్యాండిల్స్ ఉంది కాబట్టి హై బ్రేక్ అయింది అనుకోండి, ఏదైతే 2 డేస్ ఒక హైస్ బ్రేక్ అవుతే ఫర్దర్ అప్ సైడ్
ట్రెండ్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఏదైతే ప్రీవియస్ ట్రెండ్ మనకి బులిష్ ట్రెండ్ ఉందో అది కంటిన్యూషన్ అవ్వచ్చు. అండ్ ఇక్కడ మీరు సిఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, గ్యాప్ అప్ ఓపెన్ అయితే వెయిట్ చేయండి. 15 minutes ఆర్ 5 minutes టైం ఫ్రేమ్లో మీరు పెట్టుకోండి చార్ట్స్. సో అట్లీస్ట్ 15 minutes టైం ఫ్రేమ్ పెట్టుకున్నారనుకోండి, అట్లీస్ట్ ఒక 2 candles వరకు వెయిట్ చేయండి. 30 minutes వెయిట్ చేయండి. మార్కెట్ ఒకవేళ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ వచ్చి ఈ లెవెల్స్ దగ్గర సపోర్ట్ తీసుకుంటుంది అనుకోండి, ఇక్కడ కూడా మనం సిఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. ఒకవేళ మార్కెట్ ఆ లెవెల్స్ని హోల్డ్ చేసినా సరే, ఏదైతే ప్రీవియస్ హైస్ పైన ఉంటే ఇక్కడ కూడా మనం సిఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. ఓకే, సో బేరిష్ ప్లాన్ చేయాలంటే 26,000 లెవెల్ కిందికి వెళ్తేనే బేరిష్ ప్లాన్ చేయండి. యాజ్ ఆఫ్ నో వ్యూ పాజిటివ్ ఉంది నిఫ్టీకి. అండ్ నిఫ్టీ డిప్ ఆన్ బై ప్లాన్ చేయొచ్చు 26,000 లెవెల్ దగ్గర అండ్ 26,100 లెవెల్ దగ్గర ప్లాన్ చేయొచ్చు సిఈ సైడ్కి. ఓకే, సో హైస్ బ్రేక్ అయితే చేయొచ్చు అండ్ ఇక్కడ ఈ లెవెల్స్ దగ్గరకు వచ్చినప్పుడు కూడా ప్లాన్ చేయొచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి సెన్సెక్స్ చూసుకుందాం, తర్వాత బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాం. సో సెన్సెక్స్ చార్ట్ మనం వీక్లీ చార్ట్ చూసాం. సెన్సెక్స్లో కూడా మనకు ఒక రివర్సల్ క్యాండిల్ కనిపించింది. అండ్ ఇక్కడ మనకి డైలీ టైం ఫ్రేమ్ మనం చూసాం అనుకోండి, సెన్సెక్స్లో కూడా ఇక్కడ 2 లెవెల్స్ డ్రా చేస్తాను. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ లెవెల్స్ కలర్ కూడా చేంజ్ చేద్దాం సో దట్ మీకు ఒక క్లియర్ పిక్చర్ ఉంటుంది. సో ఇక్కడ నేను ఈ లెవెల్స్కి కలర్ చేంజ్ చేద్దాం. ఓకే, సో ఇది వచ్చేసి మనకి రెడ్ కలర్ పెట్టుకుందాం. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది 2 కలర్స్ రెడ్ కలర్ చేసేస్తాను, 2 హారిజాంటల్ లైన్స్. అండ్ ఇక్కడ మార్కెట్ వచ్చేసి ఈ 2 days మార్కెట్ సైడ్ వేస్లో ఉండే, సైడ్ వేస్ టు బులిష్లో ఉండే. దానికన్నా ముందు మీరు చూసారనుకోండి స్ట్రాంగ్ బులిష్ క్యాండిల్, మార్కెట్ ఆల్మోస్ట్ ఆల్ 3 days ఒక హైస్ని బ్రేక్ చేసింది. మార్కెట్ ఇక్కడ ఈ మిడ్ పాయింట్లో 85,400 లెవెల్, 85,400 లెవెల్ అండ్ 85,150 లెవెల్, ఈ 2 లెవెల్స్ మంచి సపోర్ట్ లెవెల్స్. ఈ లెవెల్స్ దగ్గరికి వచ్చినప్పుడు మార్కెట్లో ఇక్కడ సిఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు సెన్సెక్స్లో. ఓకే, సో బేరిష్ అవ్వాలి సెన్సెక్స్ అంటే అట్లీస్ట్ మార్కెట్ 85,000 లెవెల్ కిందికి వెళ్తేనే బేరిష్ ప్లాన్ చేయవచ్చు సెన్సెక్స్లో. యాజ్ ఆఫ్ నో ఏదైతే సింపుల్గా పెట్టుకోవచ్చు, ఏదైతే 2 days ఒక హైస్ ఉందో ఇది బ్రేక్ అయిందనుకోండి అండ్ ఇక్కడ సిఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. అండ్ 85,400 అండ్ 85,150 జోన్కి వచ్చింది అనుకోండి, ఇక్కడ కూడా మీరు సిఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు సెన్సెక్స్లో. అండ్ డౌన్ సైడ్కి 85,000 లెవెల్ కిందికి వెళ్తేనే అప్పుడు మీరు బేరిష్ ప్లాన్ చేయొచ్చు సెన్సెక్స్లో. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనం బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. సెన్సెక్స్ అయితే ఆల్రెడీ మీకు క్లియర్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ పెట్టుకుందాం. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 59,752లో క్లోజ్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా ఇక్కడ 2 హారిజాంటల్ లైన్స్ నేను డ్రా చేస్తాను. సో దీన్ని కూడా మీరు మార్క్ చేసుకోండి. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే బ్యాంక్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్లో ఇక్కడ కూడా 2 days నుంచి కూడా మార్కెట్ ఒక సైడ్ వేస్ మొమెంటంలో ఉంది, సైడ్ వేస్ టు బుల్లిష్ ఉంది. అండ్ ఏదైతే హై ఉందో అది వచ్చేసి 59,950 లెవెల్, ఈ లెవెల్స్ పైన ఉంటే ఇక్కడ కూడా మనం సిఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. ప్రీవియస్ ట్రెండ్ కంటిన్యూషన్ అవ్వచ్చు. ఒకవేళ మార్కెట్ డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి 59,500 లెవెల్ అండ్ 59,300 జోన్ నుంచి కూడా మనం సిఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. ఎందుకంటే ప్రీవియస్లీ ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ జోన్ ఒక రెసిస్టెన్స్ ఉండే, అది బ్రేక్అవుట్ అయింది కాబట్టి సో అది సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తుంది. అండ్ ఆ లెవెల్స్ పైన ఉంటే కూడా మీరు అప్ సైడ్కి ప్లాన్ చేయవచ్చు. డౌన్ సైడ్కి మీరు ప్లాన్ చేయాలంటే మార్కెట్ అట్లీస్ట్ 59,200 కిందికి వచ్చింది అనుకోండి, అప్పుడు కొంచెం బేరిష్ ప్లాన్ చేయొచ్చు. 59,200 కిందికి వస్తే అప్పుడు మీరు బేరిష్ ప్లాన్ చేయొచ్చు. అండ్ డౌన్ సైడ్కి అప్పుడు 58,800 వరకు మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉండదు. బట్ ఇక్కడ మీరు పీ సైడ్లో ప్లాన్ చేస్తున్నప్పుడు గుర్తుపెట్టుకోండి, మార్కెట్ ట్రెండ్ ఒక బులిష్లో ఉంది కాబట్టి సో పుట్ సైడ్లో మీరు ట్రేడ్ చేస్తున్నప్పుడు క్వాంటిటీ తక్కువ పెట్టి మాత్రమే ట్రేడ్ ప్లాన్ చేయండి. బికాస్ హయ్యర్ టైం ఫ్రేమ్ బులిష్ ఉన్నప్పుడు మార్కెట్ ఏ పాయింట్ ఆఫ్ టైంలో ఉన్న సపోర్ట్ నుంచి రివర్సల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది అనమాట. ఓకే, సో యాజ్ ఆఫ్ నో నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ అన్ని పాజిటివ్గా అనిపిస్తున్నాయి. బ్యాంక్ నిఫ్టీ ఈ లెవెల్స్ పైన ఉంటే ఇంకా అప్ సైడ్కి వెళ్ళే ఛాన్స్ ఉంది. అండ్ డౌన్ సైడ్కి వచ్చినా సరే డిప్ ఆన్ బై ప్లాన్ చేయొచ్చు బ్యాంక్ నిఫ్టీలో అండ్ సెన్సెక్స్లో అండ్ నిఫ్టీలో. ఓకే, క్లియర్ అండి. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ వ్యూ వచ్చేసి పాజిటివ్ ఉంది. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, ఫస్ట్ ఒక 15 to 30 minutes వెయిట్ చేయండి. మార్కెట్ ఆ లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ వచ్చి ఏదైతే ప్రీవియస్ క్లోజింగ్ ఉందో ఆ లెవెల్స్ దగ్గరకు వచ్చి మళ్ళీ సపోర్ట్ తీసుకుంటుంది అనుకోండి, అక్కడ నుంచి మీరు బులిష్ ప్లాన్ చేయొచ్చు. ఒకవేళ గ్యాప్ డౌన్ వచ్చింది అనుకోండి, సో గ్యాప్ డౌన్ వచ్చినప్పుడు మీరు కొద్దిగా వెయిట్ చేయండి. గ్యాప్ డౌన్ కేసులో కూడా మార్కెట్ ఏదైతే లెవెల్స్ చెప్పానో ఈ లెవెల్స్ కింద మార్కెట్ ఉంటే అప్పుడు డౌన్ సైడ్ ప్లాన్ చేయొచ్చు అని చెప్పాను కదా. సో ఆ లెవెల్స్ కింద ఉండి మార్కెట్ అదే లెవెల్స్ కింద సస్టైన్ అవుతుంది అనుకోండి, అప్పుడు మీరు డౌన్ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. ఫ్లాట్ ఓపెన్ అయింది అనుకోండి, ఆల్మోస్ట్ ఆల్ మార్కెట్ ఒక పాజిటివ్లో ఉంది అండ్ సపోర్ట్ లెవెల్ దగ్గర ఓపెన్ అయింది అనుకోండి, అండ్ అక్కడ నుంచి మీరు సిఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. ఒకవేళ మీరు ఫ్లాట్ ఓపెన్ అయ్యి మార్కెట్ సపోర్ట్స్ లెవెల్ దగ్గర ఉంటే కనుక. ఓకే, సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ క్లియర్ అయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. సో ఆప్షన్ చైన్ డేటా నిఫ్టీ పెడతాను.
సో నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా మనం చూసామనుకోండి, కాల్ సైడ్ మనం రెసిస్టెన్స్ని ఫైండ్ చేస్తాం, పుట్ సైడ్ మనం సపోర్ట్ని ఫైండ్ చేస్తాం. ఇక్కడ మనం చూసినట్టయితే 26,200 లెవెల్ దగ్గర ఇక్కడ 1,45,000 ఉంది. సో మంచి సపోర్ట్ కనిపిస్తుంది. 26,100 లెవెల్ దగ్గర మంచి సపోర్ట్ కనిపిస్తుంది. అండ్ డౌన్ సైడ్కి 26,000 లెవెల్ దగ్గర కూడా 2,26,000 ఇక్కడ మంచి సపోర్ట్స్ కనిపిస్తున్నాయి. 26,000, 26,100 అండ్ 26,200 లెవెల్ దగ్గర. అండ్ 26,300 లెవెల్ దగ్గర మనకు 1,62 ఉంది. అండ్ 26,500 లెవెల్ అండ్ 26,400 అప్ సైడ్కి రెసిస్టెన్స్. యాజ్ ఆఫ్ నో యాజ్ పర్ డేటా అయితే కూడా మనకి పాజిటివ్ సజెస్ట్ చేస్తుంది. మనకి ఇక్కడ పుట్ సైడ్ మనకి రైటింగ్ ఏదైతే పుట్ రైటింగ్ ఉందో అది ఎక్కువగా కనిపిస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ మనకు వచ్చేసి గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. ఇక్కడ నేను గ్లోబల్ మార్కెట్స్ పెడతాను. సో గ్లోబల్ మార్కెట్స్ మనం చూసినట్టయితే 270 పాయింట్స్ పాజిటివ్లో మనకి క్లోజింగ్ కనిపిస్తుంది. యూఎస్ టెక్ కూడా మనకి పాజిటివ్ కనిపిస్తుంది. అండ్ నాస్డాక్ కూడా మనకి పాజిటివ్ కనిపిస్తుంది. అండ్ డాక్స్ కూడా మనకి 56 పాయింట్స్ పాజిటివ్ కనిపిస్తుంది. అండ్ హ్యాంగ్సెంగ్ కూడా మనకి పాజిటివ్ కనిపిస్తుంది. అండ్ ఇంకొక పాయింట్, మనము ఫ్రైడే రోజు మీరు చూసారనుకోండి, సో గిఫ్ట్ నిఫ్టీ ఆల్మోస్ట్ పాజిటివ్లోనే ఉండే అండ్ దాని తర్వాత లేటర్ 18 పాయింట్స్ నెగిటివ్లో క్లోజ్ అయింది. బికాజ్ రీజన్ ఎందుకంటే ఇక్కడ మనకి జీడిపి ఏదైతే డేటా వచ్చిందో ఇండియన్ జీడిపి, సో ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా మంచి మనకి వచ్చింది. సో ఎక్స్పెక్ట్ చేసింది 7%కి దగ్గర అండ్ ఇక్కడ జీడిపి గ్రోత్ వచ్చేసి 88.2% దగ్గరగా వచ్చింది. సో ఇది ఏదైతే 6 క్వార్టర్స్లో ఫాస్టెస్ట్ గ్రోత్ మనకు కనిపిస్తుంది. సో మంచి పాజిటివ్ డేటా మనకు రావడం వల్ల సో మార్కెట్ గిఫ్ట్ నిఫ్టీ ముందుగానే మనకి రియాక్ట్ అయింది. బట్ ఇక్కడ మనం చూసినట్టయితే మనకి నెగిటివ్ అయితే క్లోజింగ్ చేసింది. బట్ యాజ్ ఆఫ్ నో బట్ ఓవరాల్గా మీరు ఫ్రైడే రోజు ఎప్పుడైతే డేటా వచ్చిందో అప్పుడు మీకు ఆల్మోస్ట్ 100 to 165 పాయింట్స్ దాకా మీకు పాజిటివ్లో కనిపించి ఉండొచ్చు. ఓకే, సో అదొకటి పాజిటివ్ న్యూస్. అండ్ రేపు మార్కెట్ కనుక ఒకవేళ ప్రీ ఓపెనింగ్ మార్కెట్స్ మనకి గ్యాప్ అప్ వచ్చింది అనుకోండి, కొద్దిగా వెయిట్ చేయండి. మార్కెట్ ఆ లెవెల్స్లో సస్టైన్ అవుతుంది అనుకోండి, అప్పుడు ఫర్దర్గా కంటిన్యూషన్ అవ్వచ్చు. లేకుంటే మార్కెట్ కొద్దిగా డౌన్ సైడ్ వచ్చి మళ్ళీ ఆ లెవెల్స్ ఎక్కడే మనకి సపోర్ట్ చూసుకున్నారు కదా, నిఫ్టీ 26,200 లెవెల్ సపోర్ట్, మార్కెట్ ఒకవేళ 26,250 ఓపెన్ అయింది అనుకోండి, మార్కెట్ రెసిస్టెన్స్ దగ్గర ఓపెన్ అవుతుంది. అప్పుడు మీరు అక్కడ నుంచి బై ప్లాన్ చేశారనుకోండి, వెంటనే మార్కెట్ ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో వెయిట్ చేయండి, గ్యాప్ అప్ కేసులో కొద్దిగా వెయిట్ చేయండి. మార్కెట్ ఈ లెవెల్స్ని హోల్డ్ చేస్తుంది అనుకోండి, మార్కెట్ కొద్దిగా డౌన్ సైడ్ వచ్చి మళ్ళీ హోల్డ్ చేసి అప్ సైడ్ బ్రేక్అవుట్ అయింది అనుకోండి 9:15 క్యాండిల్, దెన్ అప్ సైడ్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. కొద్దిగా వెయిట్ చేసి ఎంటర్ తీసుకోండి. ఓకేనా, సో యాజ్ ఆఫ్ నో మొత్తం కూడా పాజిటివ్ డేటా కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము క్రిప్టో గురించి మాట్లాడుకుందాం. సో క్రిప్టో ఇక్కడ నేను పెడతాను. సో క్రిప్టో వచ్చేసి మనకి బిట్ కాయిన్ చూసుకుందాం. బిట్ కాయిన్ మనం చూసినట్టయితే మార్కెట్ చాలా కన్సాలిడేషన్ జరుగుతుంది బిట్ కాయిన్లో. ఇది మనకి డైలీ టైం ఫ్రేమ్ టైమ్ ఇక్కడ మనం చూసినట్టయితే టైం ఫ్రేమ్ ఇక్కడ మనకి నిన్న ఆల్మోస్ట్ ఆల్ నో మూమెంటమ్ అండ్ ఇప్పుడు కూడా మార్కెట్ ఆల్మోస్ట్ ఆల్ నో మూమెంటంలో కనిపిస్తుంది. సో ఇక్కడ మనకి కంప్లీట్లీ సైడ్ వేస్లో ఉంది. ఓకే, సో ఇక్కడ అప్ సైడ్లో 92,000 లెవెల్ అండ్ డౌన్ సైడ్లో ఇక్కడ 90,500 లెవెల్, ఈ రెండు లెవెల్స్ బ్రేక్ అవ్వట్లేదు. మార్కెట్ చాలా కన్సాలిడేషన్ జరుగుతుంది ఈ జోన్స్లో. అట్లీస్ట్ మార్కెట్ 92,000 లెవెల్ పైన మార్కెట్ కనుక సస్టైన్డ్ అయ్యింది అనుకోండి, అప్ సైడ్కి పాసిబిలిటీస్ ఉన్నాయి. అండ్ 94,000, 95,000, 96,000 వరకు కూడా మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ఈ హైస్ వరకు వెళ్ళొచ్చు. ఒకవేళ మార్కెట్ డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి, 90,500 కిందకి వస్తే మార్కెట్ ఇక్కడ 2,500 పాయింట్స్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. 2,500 పాయింట్స్ అంటే ఇక్కడ 88,000 ఆర్ 87,899 వరకు మార్కెట్ డౌన్ సైడ్ రావచ్చు. సో బ్రేక్అవుట్ ఆర్ బ్రేక్ డౌన్లో ప్లాన్ చేయవచ్చు బిట్ కాయిన్లో. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇథేరియం చూసుకుందాం. ఇథేరియం కూడా ఆల్మోస్ట్ సేమ్. ఇక్కడ కూడా మీరు చూసారనుకోండి రెసిస్టెన్స్ కింద ఉంది. యాజ్ ఆఫ్ నో ఇది ఒక మేజర్ రెసిస్టెన్స్, దాని కింద ట్రేడ్ అవుతుంది ఇథేరియము. అండ్ ఇక్కడ మనకి ఆల్మోస్ట్ ఆల్ 3 to 4 డేస్ నుంచి మార్కెట్ ఇదే జోన్లో ట్రేడ్ అవుతుంది. కాకపోతే ఇథేరియం కొంచెం స్లైట్లీ బెరిష్లో అయితే కనిపిస్తుంది. బట్ ఇక్కడ మనకి పాజిటివ్ అవ్వాలనుకోండి, సో ఇథేరియం వచ్చేసి ఈ జోన్ పైకి వెళ్తేనే పాజిటివ్ వెళ్తుంది. లేకుంటే మార్కెట్ ఈ జోన్ బ్రేక్ చేసింది అనుకోండి, మళ్ళీ ఇక్కడ మీకు 2,700 ఆర్ 800 వరకు మార్కెట్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, యాజ్ ఆఫ్ నో ఈ జోన్ ఇంపార్టెంట్. మార్కెట్ ఒకవేళ 2,980 ఆర్ 2,970 కిందికి వచ్చింది అనుకోండి, 2,900 అండ్ 2,800 వైపు ఇథేరియం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇథేరియం పాజిటివ్ వెళ్ళాలంటే అట్లీస్ట్ ఇథేరియం వచ్చేసి 3,080 పైన మార్కెట్ వెళ్తేనే పాజిటివ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇథేరియంలో. సో డెల్టా ఎక్స్చేంజ్లో మీరు ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు, ఈ బిట్ కాయిన్ కానీ ఇథేరియం కానీ. సో డెల్టా ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్ వచ్చేసి FIU రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్. ఇది వచ్చేసి మీకు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ రెండు ట్రేడ్ చేయొచ్చు. అండ్ ఫ్యూచర్స్ పైన లెవరేజ్ ఉంటుంది, ఆప్షన్స్ పైన కూడా లెవరేజ్ ఉంది. ఆప్షన్ సెల్లింగ్ చేసే వాళ్ళకి అయితే బెస్ట్ ఉంటుంది. అండ్ ఫ్యూచర్స్ మేము చేసేది అయితే ఫ్యూచర్స్. సో ఆప్షన్స్లో ఎవ్రీడే ఎక్స్పైరీ కూడా ఉంది. ఓకే, ఒకవేళ మీరు ఆప్షన్ బయర్ అనుకోండి, ఎవ్రీడే ఎక్స్పైరీ కూడా ఉంది. సో 0 ఎక్స్పైరీ కూడా మీకు కనిపిస్తుంది. అంటే
0 DT ఎక్స్పైరీ కూడా ఉంది. ఎవ్రీడే 5:30కి మీకు ఎవ్రీడే 5:30కి ఎక్స్పైరీ ఎండ్ అయిపోతుంది, నెక్స్ట్ ఎక్స్పైరీ స్టార్ట్ అవుతుంది. ఓకే, డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండ్ కంప్లీట్ నాలెడ్జ్ తెలుసుకోవాలనుకుంటే మన ప్లేలిస్ట్లో చాలా వీడియోస్ ఉన్నాయి, యూట్యూబ్ ప్లేలిస్ట్లో ఉన్నాయి. అండ్ ఇక్కడ మీరు ప్లేలిస్ట్ క్లిక్ చేశారనుకోండి యూట్యూబ్లో, అండ్ ఇక్కడ మీకు కంప్లీట్గా ఒక మాస్టర్ క్లాస్ చేసి పెట్టాను క్రిప్టో రిలేటెడ్గా. క్రిప్టో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే ఆ మాస్టర్ క్లాస్ చూసారనుకోండి మీరు ఫ్యూచర్స్ ట్రేడింగ్ ఈజీగా చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఫ్రీ మాస్టర్ క్లాస్ వీడియోస్ ఆల్మోస్ట్ 10 ఉన్నాయి. సో 10లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంది, ఎలా చార్ట్స్ యాడ్ చేసుకోవాలి, ఏ ప్లాట్ఫామ్ యూస్ చేయాలి, ఏ స్ట్రాటజీ యూస్ చేయాలి, స్టాప్ లాస్ ఎలా పెట్టాలి, టార్గెట్ ఎలా పెట్టాలి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ మాస్టర్ క్లాస్ వీడియోస్లో ఉన్నాయి. క్రిప్టో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫస్ట్ ఈ మాస్టర్ క్లాస్ వీడియోస్ చూడండి. దాని తర్వాత ఇంకా ఎక్కువగా నాలెడ్జ్ రావాలంటే డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా గురించే ఒక సపరేట్ ఫోల్డర్ ఉంది, 15 వీడియోస్ ఉన్నాయి దాంట్లో. సో 15 వీడియోస్లో మీకు నచ్చిన వీడియోస్ చూసుకోండి, మీకు ఇన్ఫర్మేషన్ ఏదైతే కావాలో దాంట్లో వీడియోస్లో ఉంది. సో అది చూసారనుకోండి క్లియర్గా మీకు అర్థమవుతుంది. దాని తర్వాత మీరు మా క్రిప్టో కమ్యూనిటీలో జాయిన్ అవ్వచ్చు. సో దానికి మీరు చేయాల్సింది మా ఏదైతే డెల్టా ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్ ఉందో రిఫరల్ లింక్ నుంచి అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత కేవైసీ కంప్లీట్ చేసుకోండి. కేవైసీ కంప్లీట్ చేసుకొని ఫండ్ యాడ్ చేసుకొని శాంపుల్ ట్రేడ్ చేశారనుకోండి, చేసి నాకు వాట్సాప్ చేస్తే నేను వెరిఫై చేసి మీకు క్రిప్టో స్కాల్పర్ ఏదైతే మన టూల్ ఉందో, మేము 5 minutes టైం ఫ్రేమ్లో మనం డైలీ యూస్ చేస్తాం. క్రిప్టో స్కాల్పర్ బై అండ్ సెల్ సిగ్నల్స్ వస్తుంది ఇక్కడ. సో బై అండ్ సెల్ సిగ్నల్స్ వస్తాయి. సో ఇక్కడ ఏదైతే బై అండ్ సెల్ సిగ్నల్స్ వస్తాయో దీన్ని బేస్ చేసుకొని కూడా ట్రేడ్స్ అనేది ప్లాన్ చేయవచ్చు. సో ఇది యాక్సెస్. దాంతోపాటు క్రిప్టో ప్రీమియం కమ్యూనిటీ ఉంది. సో ఇక్కడ ఏదైతే ప్రీమియం కమ్యూనిటీ ఉందో క్రిప్టోది, సో ఇది కూడా మీకు యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది ఓన్లీ ఫర్ రిఫరల్ మెంబర్స్కి మాత్రమే. సో ఇక్కడ కూడా ఎవ్రీడే అనాలిసిస్ అండ్ ఎవ్రీడే ట్రేడ్స్ అనేది ప్లాన్ చేస్తూ ఉంటాను. ఇక్కడ ఏదైతే ప్రాఫిట్ స్క్రీన్ షాట్ చూస్తున్నారు కదా, సో ఈ అందరు కూడా రిఫరల్ మెంబర్స్ ఎవరైతే ప్రాఫిట్స్ బుక్ చేసినా ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్ మీకు చూపిస్తున్నాను. సో ఈ 2 యాక్సెస్ అనేది ఓన్లీ ఫర్ రిఫరల్ మెంబర్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, క్రిప్టో ప్రీమియం ఛానల్ అండ్ క్రిప్టో స్కాల్పర్ ఎవరైతే మన డెల్టా ఎక్స్చేంజ్ నుంచి ఇండియా ఏదైతే ఉందో రిఫరల్ లింక్ నుంచి అకౌంట్ ఓపెన్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే. ఓకే, సో కంప్లీట్గా తెలవాలంటే మీరు ప్లేలిస్ట్ వెళ్ళి ఫస్ట్ అయితే ఎక్స్ప్లోర్ చేయండి అండ్ మొత్తం తెలుసుకోండి. దాని తర్వాత మీరు ఇంట్రెస్ట్ ఉంటే మీరు జాయిన్ అవ్వచ్చు క్రిప్టోలో. ఓకేనా, సో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.